జై స్వరాజ్య టీవీకి స్వాగతం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్టా నరసయ్య గౌడ్. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ డే 1 నుంచి మీరు బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నారు కొన్ని సంవత్సరాల పాటు. అవును. ఒక్కసారిగా కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి సార్? అయితే ముఖ్యంగా నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా స్టార్టింగ్‌లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ ఈ నేపథ్యం నుంచే వచ్చినాం. పోరాటాలు చేసుకుంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. తర్వాత వార్డు మెంబర్ పోటీ చేశాను, ఎంపీటీసీ చేశాను, జెడ్పీటీసీ చేశాను. మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యే కూడా చేశాను. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినారు. అంటే టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను కాంగ్రెస్లోకి మారడానికి కారణం ఇదే. ఓకే. ఏమైందంటే నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. నేను నెక్కరేసుకున్నప్పటి నుండి ఈ ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ చేసుకుంటూ వస్తాను. అలాంటి పరిస్థితులలో నేనేమనుకున్నంటే మేడ్చల్ నియోజకవర్గం కిందికి వస్తాను నేను. తర్వాత భారతదేశం మొత్తంలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పడం, తర్వాత మన రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మేడ్చల్ కావడం, నేను సీనియర్ మోస్ట్ కావడం, నాకు ఇవ్వమని నేను ఎన్నోసార్లు అడిగాను. పోయినసారి 2-3 సార్లు కూడా అడిగాను, ఈసారి కూడా అడిగాను. అయితే అందరు కూడా కిషన్ రెడ్డిని కలిశాను, మిగతా వాళ్ళందరినీ కలిశాను. నీకే వస్తుంది అన్నట్టు మాట్లాడారు. తర్వాత నేనేం చేశానంటే డైరెక్ట్ నేను నామినేషన్ కూడా వేసాను. నామినేషన్ వేసిన తర్వాత చివరి మూమెంట్లో మళ్ళీ ఒక ఓసీకి ఇచ్చారు. డే 1 నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు, నిబద్ధతతో ఉన్నారు. కానీ టికెట్ ఇవ్వలేదన్న ఏకైక కారణంతో పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ లోకి వచ్చినాడు మిట్టా నరసయ్య గౌడ్ అనే వాళ్ళకు మీ సమాధానం ఏంటి? నేను అనేది ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా ఉన్నట్టు చెప్తా ఉన్నా. నేను అంటున్నా, ఓడిపోయే టికెట్ కూడా ఒక బీసీకి సీనియర్ మోస్ట్ నాయకునికి ఇవ్వకుండా ఓసీకి ఇస్తే ఏం లాభం అన్నట్టుంది. కాంగ్రెస్ ఎటువంటి హామీ దొరికింది మీకు? అయితే కాంగ్రెస్ లో నేను పెద్దగా హామీలు ఏం కోరుకోలే. వాస్తవంగా నాకు విజిల్ గుర్తొచ్చింది. ఇండిపెండెంట్ గా చేసినారా మీరు? ఇండిపెండెంట్ చేశాను. ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? అయితే విజయం ఏంటంటే నేను ఇట్లా నాకు విజిల్ గుర్తు వచ్చిన ఒక్క రోజులోనే ఇమీడియట్లీగా మాజీ మంత్రి మల్లారెడ్డి కాంటాక్ట్ అయ్యిండు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సుధీర్ రెడ్డి గారిని, లేకపోతే మా వజ్రేష్ యాదవ్ గారు వీళ్ళు కాంటాక్ట్ అయిన ఇంటికి వచ్చారు. ఇప్పుడు మీరు బీసీ, ఆయన బీసీ, నువ్వు చేయడం వల్ల నువ్వైతే గెలువు, కానీ 3000 4000 ఎన్నో కొన్ని ఓట్లు చీల్స్తావు. నేను గెలిచిటోని నేను ఓడిపోతా. తర్వాత నేను ఏదో ఒక పార్టీలు చేరాల్సిందే కదా. జాతీయ పార్టీ నుంచి వచ్చినావు, మీరు ఎట్లాగో జాతీయ పార్టీకే పోతావు, మా దగ్గర రండి, మీకు మేము మంచిగా అంటే మేము గౌరవిస్తామని చెప్పారు. ఏం కావాలని కూడా అడిగారు. నేను అన్నాను, నాకేమొద్దు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక అధికార ప్రతినిధి హోదాలో సేమ్ అధికార ప్రతినిధి ఇవ్వండి చాలు. కేవలం టికెట్ ఇవ్వకపోవడం వల్లనే అనేది మాత్రం కరెక్ట్. అంటే ఇది కొంత నిజం ఉంది, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే కనీసం మళ్ళీ పిలిచి సంధాయించేటోడు కూడా లేడు, గాలి కుదిలేసిడు. నాలాగా ఎవరిని పట్టించుకోలే. రాష్ట్ర వ్యాప్తంగా నేను కనుక్కున్నా, మొత్తము రెబలేషన్ వాళ్ళందరినీ మామూలుగా ఏ పార్టీ అని ఏం చేస్తా అంటే చివరి రోజు అయిపోయినాక నామినేషన్లు అయిపోగానే ఏం చేస్తారంటే ఆల్ రెబల్ క్యాండిడేట్స్ ఆర్ సస్పెండెడ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు. దాంట్లో నేను పోయి వెళ్ళిపోయినా. మీ పేరు ఉంది అందులో? అంటే వాళ్ళు పేర్లు ఏమి ఇయ్యరు, ఆల్ రెబల్ క్యాండిడేట్స్ సస్పెండెడ్ అని ప్రతిసారి ఎవరైనా ఏ పార్టీ అని చేస్తుంది, మన పార్టీ కూడా చేస్తుంది. ఇక నేను వచ్చి నేను ఉంటా పోతా నేను చేయదలుచుకో, ముందడు చేసినా నేను చేయదలుచుకున్నా. అయితే నేను ప్రచారం చేయలేదు. మిట్టా నరసయ్య గౌడ్ డబ్బుల కోసం కూడా పార్టీ మారినారు అనే వాళ్ళకు మీ సమాధానం? ఎవరు ఇస్తారు డబ్బులు? ఇప్పుడు నేను గెలిచే క్యాండిడేట్ అయితే తీసుకొని డబ్బులు ఇస్తారని నేను కూడా అంటున్నా. నేను గెలవని క్యాండిడేట్ను. నేను ఏం కోరుకున్నా అంటే పార్టీకి లాయల్గా నాకు 55 వచ్చేదాకా నేను పని చేసినా, మీరు ఇచ్చిన టికెట్లల్లో పోటీ చేసినా, ఓడిపోయినా, పైసలు ఖర్చు పెట్టుకున్నా, నాకు నేపథ్యం, నాకు 4 స్కూల్ ఉండే, ఎంబీఎంసీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటుంది, చాలా కథ. ఇవన్నీ వదులుకొని కేవలం ఒక ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంది చిన్నప్పటి నుంచి కూడా. సరే, వచ్చిన కాడికి అవకాశం ఇచ్చిన కాడికి చేసుకుంటా పోదాం అనుకున్నా. ఏమి ఇవ్వకుండా, లెక్క లేకుండా కొత్త కూర్చున్న వాళ్ళకు ఆ ఇచ్చిన క్యాండిడేట్ కూడా 10 ఒక సంవత్సరం కూడా కాలే పార్టీలకు వచ్చి ఆయనకు తీసుకుపోయి లాస్ట్ గంటల మూమెంట్లో ఆయనకి ఇస్తే ఏమనుకోవాలి? ఇప్పుడు నన్ను ఒక్కని కాదు, నేను ఓర్చుకున్నా, ఎంతమంది ఉంటారు చెప్పండి. సిద్ధాంతం ఇవాళ కూడా నా సిద్ధాంతం నాకు, ఇప్పుడు నేను పార్టీ మారిన, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను హిందువుని కాకుండా పోను కదా.
ఇప్పుడు ఇవి ఏమో పుట్టుకతోటి వచ్చినాయి, మేము అవి కంటిన్యూ చేస్తాం. పార్టీ సిద్ధాంతం ప్రకారం భారతీయ జనతా పార్టీలో ఎంత లాయల్గానైతే ఉన్నానో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే లాయల్గా ఉంటాను. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు, మీ నియోజకవర్గ ప్రజలు ఎట్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఆదరిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? అయితే ఇప్పుడు నేను 7-8 నెలల కిందనంటే ఎన్నికలప్పుడే చేరిన కాబట్టి ఇప్పుడు మనకు అందులో అధికారికంగా ఒక పార్టీ పదవి అయితే ఏమి ఇవ్వలే కదా. ఖాళీ మీటింగ్లకు అటెండ్ కావడం, కలవడం, దీని మీద రెస్పాండ్ కావడం, ఇంతవరకు నాకు చేయమని చెప్పారు. ఫస్ట్ డిబేట్స్ కంటిన్యూ చేయమని చెప్పారు నాకు. ఇది అంగడి పిలిచి, గాంధీ భవన్ పిలిచి. కాబట్టి నేను వెరీ నెక్స్ట్ డే నుండి నేను ఇవి కంటిన్యూ చేసుకుంటూ పోతాను. ఓకే సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో చేరినారు, నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ఒక నినాదంతో గత 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది, గవర్నమెంట్ పాలన చేసినారు. అక్కడ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి సరైన న్యాయం జరగలేదు అని చెప్పి వన్ సైడెడ్గా యూత్ నిరుద్యోగులంతా కాంగ్రెస్ ఓటేసినారు, కాంగ్రెస్ గెలిచింది అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు సరైన న్యాయం జరిగిందంటారా? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా కొంత నిబద్ధతతోటి జరగలేదు, దాంట్లో ఎటువంటి పూర్తి డీటెయిల్స్ లేకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందని అంటున్నారు. దానిపైన జాబ్ క్యాలెండర్ అంటే మేము ఈ పలానా గ్రూప్ 1 ఈ పలానా డేట్ లో ఉంటది, ఈ గ్రూప్ 2 పలానా డేట్ లో ఉంటది అంటే మీకు మొదలే సమాచారం ఇస్తున్నాము అని చెప్పడమే జాబ్ క్యాలెండర్. వీళ్ళే విమర్శలు చేస్తారంటే అవును ఉంటది అని చెప్పిన ఎన్ని ఉద్యోగాలు ఉంటాయని చెప్తారు, నిర్దిష్టమైనటువంటి నంబర్ లేదు, ఇన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతాయి ఈ డిపార్ట్మెంట్లలో అనేది లేదు అని చెప్పి. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇది రాజకీయ విమర్శ, ఎందుకంటే వాళ్ళకు తెలిసి తప్పుడు సమాచారం అడుగుతున్నారు. ఈ రోజు మనం జాబ్ క్యాలెండర్ ఇచ్చినామండి, ఈ రోజు ఉన్న పోస్టులు ఒక 200 ఉన్నాయి అనుకుందాం, ఉదాహరణకు 200 డిక్లేర్ చేస్తే డిసెంబర్ మళ్ళీ అదే వచ్చే వరకు ఏర్పడ్డటువంటి ఖాళీలను కలిపి అప్పుడు ఇస్తే ఎక్కువ వస్తాయి. వీళ్ళకు తెలిసి ఇది వాళ్ళకు కూడా తెలుసు, ఇలా మాట్లాడకూడదని వాళ్ళకు తెలిసి విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తున్నారు. ఈ రోజే ఇస్తే ఈ గ్యాప్ లో వచ్చిన ఎట్లా యాడ్ అవుతాయి? కావు కదా. జాబ్ క్యాలెండర్ అనేది డేట్లో ఇవే ఇస్తారు, అందుకని పర్ఫెక్ట్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నిరుద్యోగ యువతకు ఒక భరోసా కలిగింది, ఎప్పుడు మేము అప్లై చేసుకోవాలి, ఎప్పుడు మేము చదువుకోవాలి అనేది ఒకటి ఆలోచన ఉంటుంది. దీంట్లో రాజకీయ విమర్శ తప్ప, తెలిసి తప్పుడు విమర్శ తప్ప వాస్తవాలు లేవు. ఎందుకంటే ఇవాళ ఇచ్చి మరి ఇంకొక 500 పెరిగినాయి, ఇక వాటిని వదిలేయాలనా అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ అంటే ఇవి ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరిగినట్టే కదా. సో నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అంటారు. పక్కా, అందులో అనుమానమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఉచిత హామీల గురించి ఎంతవరకు వచ్చింది? అయితే చాలా విమర్శలు ఉన్నాయి వాటి. అవునవును వాస్తవం, ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు అనే పథకం ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో కొన్ని చేయడం జరిగింది, ఇంకా కొన్ని చేసేది ఉంది. ఇలా ప్రజలకు అనవసరమైన విషయాలు చెప్పదలుచుకోలేదు. 6 గ్యారెంటీలలో ఫస్ట్ రాగానే ఇమీడియట్ గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి చేసినాం, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఒకటి చేసినాం, ఆరోగ్యశ్రీ ఒకటి చేసినాం, ఇంకా మిగతా 2500 రూపాయలు అదొకటి ఇచ్చేది ఉంది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అనేది మేము ఇచ్చినాం. ఇంకా కొన్ని చాలా మందికి రావట్లేదు అంటున్నారు 200 యూనిట్ల ఫ్రీ. నేను అనేది ఏంటంటే ఆ సీట్లో మీరున్నా నేనున్నా ఒక సిస్టమ్ తీసుకుంటాం. ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టంలో ఫిట్ అయిన వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు మేమేమన్నా రుణమాఫీ అన్నాం, రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అని చెప్పినాం. అది కూడా ఇందులో ఉన్న మహత్యం ఏంటంటే 2018 డిసెంబర్ 11 వరకు కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆ వెరీ నెక్స్ట్ డే నుంచి ఉన్న రుణాలను మేము మాఫీ చేస్తున్నాం. ఒక ప్రాజెక్టులలో అవినీతి జరిగింది అని అన్నారు, విచారణ కూడా స్టార్ట్ అయింది కదా, మీరు అవినీతి జరిగిందంటారా? సొంతంగా కేసీఆర్ నోటి నుంచి అన్న మాట ఏంటంటే ఈ భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కనుక నన్ను అధ్యక్షుని చేసి ప్రతిపక్ష హోదాకు నన్ను తీసుకుంటే వీళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం నేను పెడతా అంటే, ఇక్కడి నుంచి వచ్చినాయా నీకు ఖర్చులు? నువ్వు క్యాప్సికం 1 ఎకరంలో పండిస్తే కోటి చొప్పున నీకు వచ్చినాయా? మరి చెప్పు, రైతులకు అదే క్యాప్సికం పండిస్తారు కదా. నేను అనేది అవినీతి మొత్తం విచ్చలవిడితనం అయిపోయింది. హైడ్రా గురించి అన్నారు మీరు, ఇప్పుడు ఫామ్ హౌస్ ల గురించి అన్నారు. హైడ్రా బాగా దూకుడుగా ముందుకెళ్తుంది, పాలకపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేనే ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూడవచ్చు? ఇంకోటి 311 జీవో ఉన్నది, తర్వాత ఇవన్నీ 14-13 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు లేని ఇబ్బంది, అప్పుడైతే పర్మిషన్స్ ఇచ్చినాకనే కట్టుకున్నారు కదా, ఇప్పుడు అది కాదు అని చెప్పి కూలగొట్టడం, దీన్ని ఎట్లా చూడొచ్చు?
అయితే హైడ్రా అనేది తీసుకోవడం ఏందంటే చాలా మంచి పని. ఎందుకు మంచి పని అంటున్నంటే, ఇప్పుడు ప్రభుత్వము ఎక్కడ ఏం చేస్తుందన్న దానికంటే నేనే ఉన్నా. మా నియోజకవర్గంలో, మా మండలంలో ఒక 9 చెరువులున్నాయి. ఈ 8 నెలల్లో 9 చెరువుల మీద ఆర్‌టీఐ పెట్టి నేను మొత్తం దాన్ని డేటా తీసుకున్నా. మొత్తమే ఆక్రమించుకున్నారు. ఒక ఒక విప్లవాత్మకమైన చర్య రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకున్నది. చాలా గొప్ప, దాన్ని అభినందించాలి. హైడ్రా ముందుకు సాగుతుందంటారు. 100% అవుతాయి. హైకోర్టు కూడా క్లియర్‌గా చెప్పింది ఏందంటే, నిబంధనల ప్రకారం కూల్చివేయని చెప్పింది. రెండోది ఏంటంటే, వీళ్ళ అబద్ధాలు చూడండి. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఇది పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద అవి ఎగిరేసిండని కేసు పెట్టి లోపలేసిండు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు అడిగితే అది నాది కాదు, నా మిత్రుంది, నేను లీజుకు తీసుకున్నా అంటారు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారు. అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా పోయింది. కొత్త సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి కొంత విమర్శలు జరుగుతున్నాయి. అవును. అయితే ఇది రాజకీయ విమర్శ కూడా చాలా పెద్ద తప్పుడు విమర్శ. కేటీఆర్ బహుశా ఆయన తెలుసుకొని ఉండొచ్చు. నేను రెండోసారి ఆయన మాట్లాడినప్పుడు కూడా మొదటి మాటలు సవరించుకుంటూ మాట్లాడాడు. రాజీవ్ గాంధీ గారు ఏమన్నా అనామకులండి? ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా చేసిండు, పీస్ మిషన్ పంపించిండు శ్రీలంకకు, బంగ్లాదేశ్ పంపించి ఇవన్నీ చేసి ఇంటర్నేషనల్ వ్యవహారాలు చేసి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీని ఈ భారతదేశానికి తీసుకొచ్చిన పెద్ద మనిషి ఆయన. ఆయన ఈ దేశం కొరకు ఎలక్షనీరింగ్లో పోతూనే ఆయన చనిపోయింది. అంటే దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన మీద మచ్చలేం లేవు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం సెక్రటేరియట్ ముందర పెడితే వాళ్ళు చెప్పిన విమర్శ ఏం తెలుసా అండి? 2 విమర్శలు ఉన్నాయి. ఒకటేమో, మీరేనైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని అనుకుంటురో, మేము ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాము అనేది ఒకటి. రెండోదేమో, మీరు అది కనుక పెడితే ఆయన అన్న దారుణమైన మాట ఏం తెలుసా? మేము గవర్నమెంట్కి వచ్చిన మొదటి రోజే ఈ చెత్తంతా ఊడ్చేస్తాము అన్నాడు. అంటే ఒక ప్రధానమంత్రిగా చేసి ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యుడైనటువంటి ఒక ప్రాణత్యాగం చేసినటువంటి ఒక పెద్ద మనిషికి నువ్వు మాట్లాడే మాటలు ఇవ్వా? రెండో విషయం నేను అడుగుతున్నా, సెక్రటేరియట్ కట్టింది మీరు, సెక్రటేరియట్ ముందట ఓపెన్ చేసింది మీరు, దాని ముందట ఎందుకు పెట్టలే మీరు? అంటే మీకు చేత కాదు, మీరు పెట్టరు. మీరు ఉన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడండి? తెలంగాణ తల్లి ఎవరండి, ఆంధ్రప్రదేశ్ తల్లి ఎవరండి, ఇటు ఎన్నిసార్లు మాట్లాడండి ఆయన. అంటే మీకు మహిళలు అంటే గౌరవం లేదు, తెలంగాణ తల్లి అంటే గౌరవం లేదు, దాంట్లో కూడా కవిత పూలికలను పెడతారు. ఇవన్నీ మీరు చేసేది. నేనేమంటాను, మేము చిత్తశుద్ధితోటి ఒక దేశ నాయకుడిని, ఒక ప్రాణత్యాగం చేసిన నాయకుడిని, ఈ దేశంలో కంప్యూటర్ విప్లవం మీకు తెలుసు, ఇంత పెద్ద ఉద్యోగాలు ఇచ్చే దానికి ఆద్యుడైన ఆ పెద్ద మనిషి విగ్రహాన్ని పెడితే నీకే నొప్పి. ఇంటర్నేషనల్ దాన్ని మారుస్తా, నువ్వెవడు? ఇంటర్నేషనల్ అంటే కేంద్రం పరిధిలో ఉంటుంది, అది మారుస్తా, ఇది ఉట్టి మాటలండి. చాలా తక్కువ పర్సెంటేజ్ ఓట్లతోటే కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది. ప్రజలు రియలైజ్ అవుతా ఉన్నారు. ఇంకా రాబోయేది మాదే, బీఆర్ఎస్ తిరిగి రాజ్యాధికారం చేపట్టబోతుంది అని అంటున్నారు. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే, అతి కొద్ది ఓట్లతోటైనా, ఒక్క ఓటుతోటైనా అధికారంకి వస్తుంది. ఇప్పుడు అట్లా అంటే సెంట్రల్ విషయం చెప్తా మీకు. ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిండు, 240 బీజేపీకి వచ్చినాయి, మిగతా వాళ్ళతోటి వచ్చేసిండు అలయన్స్. కానీ ఇండియా కూటమికి, ఈ ఎన్డీఏ కూటమికి టోటల్ భారతదేశంలో ఓట్లు ఎన్ని పడ్డాయి అంటే, మాకు 50% పైన పడ్డాయి, వాళ్ళకు 45% పైన పడ్డాయి. ఓట్లు మాకే ఎక్కువ పడ్డాయి, ఇండియా కూటమికి ఎక్కువ పడ్డాయి. అట్లని మేము అధికారంలోకి రాలేదు కదా. అది రాజకీయ విమర్శ, అంత ఉట్టి అదే తెలిసి తెలియక మాట్లాడే మాటలై. ఇప్పుడు నేను మాకు 50% పైన వచ్చి మోడీ నువ్వు దీపో, మేమే రాజ్యం చేస్తట కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. అయితే దీనికి కొద్దిగా వివరంగా చెప్పాలి మీకు. నేను అనుకుంటున్నా, నేను ఒక 55 సంవత్సరాల వ్యక్తిని. చిన్నప్పటి నుండి కూడా నేను రాజకీయాలలో నాకు తెలిసినప్పటి నుంచి అదే పని చేస్తున్నా. ఇంకో పని అంటూ తెలియదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తాను. తెల్లవారు లేచి మీడియా ఏం విమర్శలు ఇవే, తర్వాత ఏం మీటింగ్ ఉంది ఇవే, సంపాదన తర్వాత అవన్నీ. అలాంటి వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక పార్టీ మొత్తమే అధికారంలోకి రాదని నేనైతే అనను. ఎందుకంటే ఒకసారి కింద పడతాయి, ఒకసారి మీద పడతాయి, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ 5 years అయితే టీఆర్ఎస్ రాదు, బీఆర్ఎస్ రాదు. ఎందుకు రాదు అని అంటే, వీళ్ళ స్కామ్లన్నీ బయటకు వచ్చినాయి. అసలు ఫస్ట్ వీళ్ళు బయట ఉంటే కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత,
ఈ క్రీమ్ ఈ నలుగురు ఉమ్. వీళ్ళు అన్ని కేసులలో ఇరుక్కొని ఉన్నారు. మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో అది మరుగున పడ్డట్టేనా సార్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ? ముచ్చటలే సార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు అన్ని దగ్గరికి వస్తున్నాయి, కేటీఆర్కు, దాంట్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు. కాకపోతే దీంట్లో వీళ్ళు చేస్తున్న జాప్యం ఏంటంటే, ప్రభాకర్ రావు గారు ఉన్నారు కదా ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన అమెరికాలో ఉన్నాడు. ఇంకో శ్రవణ్ రావు అనే సార్ ఆయన తర్వాత ప్రభాకర్ రావు రావాలి. ఎందుకు ప్రభాకర్ రావు రావాలంటే రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ అయింది. ఇప్పుడు కేసీఆర్ కింది వాళ్ళకి అందరికి చెప్పడు కదండి, అది కూడా పేపర్ మీద రాసేవాడు. కేసీఆర్ తెలివికలోడు కదా, మౌఖిక ఆదేశాలు ఉంటాయి. ప్రభాకర్ రావు గారు వీళ్ళను ట్యాప్ చేయమని చెప్పుకుంటాడు. ఆయనే కిషన్ రావుకి చెప్పింటాడు, ఆయన మిగతా అంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ చెప్పి ఒక టీం అంతా చేసి ఉంటారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వస్తే ఎవరు చేసిండ్రయా అంటే ఆయన చెప్పిండని చెప్తారు, ఆయనకు కూడా నోటీస్ ఇస్తారు, అప్పుడు తీసుకొస్తారు, అంతా జరుగుతుంది. అయితే ఇది లీగల్ ప్రాసెస్ కాబట్టి మన కోపం వచ్చిన తెల్లారే వేద్దామంటే కుదరదు. అక్కడ జగన్ ఏం చేసిండు, అదే పొరపాటు చేసి అధికారం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఏదో రకంగా ఈయన లోపలేయాలనుకున్నాడు, ఆయన తీసుకుపోయి లోపలేసిండు, 50 రోజులు అధికారం తీసి ఆయనకు ఇచ్చేసిండు. మేము ఆ తప్పులు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ మీద మీ గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ ఒకటి, తర్వాత ఈ కాళేశ్వరము, తర్వాత పీపీఏలు ఎలక్ట్రిసిటీ ఉన్నాయి కదా, ఆ అగ్రిమెంట్ల మీద ఒక్కటి ఏంది, గొర్రెలు కూడా విచిత్రం ఏం తెలుసా అండి, ప్రపంచంలో ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఒక 2 వీలర్ మీద 20 గొర్రెలు పోయినట్టుగా రాసి సంతకం పెట్టి పైసలు తీసుకున్నాడు. మీద చూస్తే 600-700 కోట్ల జరిగిందని, గొటాలా జరిగిందంటే, ఇక లోపలికి పోతా అంటే ఎన్ని ఉంటాయి చూడండి. దాంట్లో కూడా అరెస్టులు అయినాయి. మేము దేన్ని కూడా పర్సనల్గా తీసుకొని ఈయన మీద కక్ష సాధిద్దామని తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తారు. ప్రజలు ఇదే గమనిస్తారు. అవసరం కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అవును, వాస్తవం. ఎందుకంటే ఒకవేళ అట్లాంటిదే ఉంటే ఏదో కోణంలో కేసీఆర్ కేటీఆర్ను ఎవరినో లోపలికి పంపించడం పెద్ద సమస్య ఏం కాదని. కానీ కరెక్ట్గా అయితే విచిత్రం ఏంటంటే, వాళ్ళ అహంకారంతో దీనికి వాళ్ళే అజ్యం పోసుకున్నారు. ఏమన్నాడు మన విద్యుత్ శాఖ మాజీ మంత్రి, మీకు దమ్ము ఉంటే విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేయమని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు లేచి నేను కమిషన్ ఇస్తున్నా అని చెప్పారు. కమిషన్ వేయంగానే ఎప్పుడైతే నోటీస్ ఇష్యూ అయిందో ఊరికి ఆ హైకోర్టులో పోయిండు, సుప్రీంకోర్టు పోయిండు, ఆయన ఏదో ఒక మాట తప్పు ప్రెస్కు మాట్లాడిన ఆయన పక్క జరిపిండు, ఇంకొక ఆయన వచ్చిండు కదా, అదైతే ఆగదు కదా. నువ్వు లేట్ చేయగలుగుతున్నావు, అంతకుముందు ఏమన్నాడు, రాని ఎదుర్కొంటాడు, మరి ఎదుర్కోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలే సరిగ్గా అమలు కావట్లేదు, రాబోయే రోజులు ఇంకా ఘోరంగా ఉంటాయి, ప్రజలు తెలుసుకుంటారు అని కొంతమంది ఏం తెలుసుకోవడానికి లేదు సార్. ఇదంతా పారదర్శకంగా, అంత ఓపెన్. ముఖ్యమంత్రి గారు వచ్చినాక చేసినటువంటి ఫస్ట్ మంచి పని ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించాడు. ఎట్లా అంటే, ఏ డిపార్ట్మెంట్లో ఏముందో శ్వేతపత్రం తీసి ప్రజల ముందట పెట్టిండు. ఇలా ప్రజలు సమయం మేము కొద్దిగా లేట్ చేసినప్పటికి కూడా మాకు ఎందుకు సహకరిస్తారు అంటే, ఎస్, ఉన్న కాడికి ఒక్కొక్కటి చేసుకుంటున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹1,00,000 దేశవ్యాప్తంగా 70,000 కోట్ల పైన చేసిన మాట వాస్తవం. ఇదే కేసీఆర్ గారు ₹1,00,000 అంటే ఒక 25,000 వేసి 75,000ను సంవత్సరం ఆపితే మళ్ళీ అది 1,00,000 అయింది. ఏం చేసిండో మీకు అర్థమైంది కదా. కాబట్టి అట్లా కాదు, ఒకేసారి 27 రోజుల లోపల 2 లక్షల రుణాల మాఫీ. కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, క్లియర్ అవుతాయి. క్లియర్ కాకపోతే మాకే నష్టం కదండి. మేము దగ్గరుండి చేస్తాం, మీకు ప్రతిపక్షాలు కూడా మేము ఉద్యమం చేస్తాం, చెయ్యండి అని చెప్తున్నాం. చివరిగా చెప్పండి, కోల్కతా ట్రైన్ డాక్టర్ హత్య గురించి కావచ్చు, బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద దాడులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గట్టిగా స్పందించట్లేదు దాని మీద చాలా మంది అంటూ ఉన్నారు. ఇది పొరపాటైంది. రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పిండు, ఆ ట్రైనీ డాక్టర్ మీద ఏదైతే హత్య జరిగిందో, గవర్నమెంట్ మమతా గారు మా బ్లాక్ లో ఉన్నారు, ఇండియా బ్లాక్ లో, అయినప్పటికీ కూడా చూసుకోకుండా స్టర్న్ గా చెప్పిండు, ఇమీడియట్ గా వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని న్యాయం చేయాలి అని చెప్పిండు. ఇప్పుడు ఈయన పోయి కత్తి పట్టుకొని యుద్ధం చేసేది ఏమి ఉండదు కదండి. మేము అగెనిస్ట్ మాట్లాడతలేము. రెండో విషయం, బంగ్లాదేశ్ లో మైనారిటీల మీద కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ స్పందించారు. ఏ దేశంలోనైనా ఇప్పుడు ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్స్, వీళ్ళు మైనారిటీలు, అక్కడ 8% ఉంటే అంచెలి కొంచెం తగ్గిరు, అక్కడ కూడా మైనారిటీలు. అక్కడ ఏం జరుగుతుందో నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి అక్కడ జరిగేది వేరు. అక్కడ అమెరికా ఏదైతే కోరుకుందో
ఒక దీవిని కోరుకుంటే ఆమె ఇయ్యలేదు కాబట్టి ఈమెను సందర్భానుసారంగా ఆమెను తప్పించిండ్రు. ఆ తప్పించడములో ఇక రకరకాల శక్తులు ఎవరి స్వార్థ ప్రకారం వాళ్ళు చేసిండ్రు. ఇంకో అందులో కీలకమైన విషయం ఏం తెలుసా అండి, ఈ లొల్లిగా ఆ చుట్టుపక్కల 4 జిల్లాలలో హిందువులు 30 నుంచి 50% ఒక్కొక్క నియోజకవర్గం ఒక జిల్లాలో 4 జిల్లాలో ఎక్కువ ఉంది ఉన్నది. వాళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగింది. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మైనారిటీలుగా పోతుంటే విషయాలు వేరున్నాయి. అసలు వాస్తవం ఏంటంటే రిజర్వేషన్లు అనేది ఒక సాకు, దీని వెనుక ఉన్నది కేవలం అమెరికానే. మీకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఆయన యూనస్ ఆయనను బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చి ఒక ఆట బొమ్మను పెట్టేసి బంగ్లాదేశ్ ను ఆడుకుంటుంది అమెరికా. ఎందుకు ఆ దీవి ఇస్తే భారతదేశం మీద వేయొచ్చు, చైనా మీద వేయొచ్చు, చైనా మీద వేయొచ్చు అని మనకు చెప్తారు, కానీ మన మీద కూడా ఎత్తారు కదా. మీరెవరైనా అక్కడ ఇచ్చడానికి? హసీనా గారు అక్కడ అందరినీ సమానంగా చూసింది, ముఖ్యంగా భారతదేశం తోటి సవ్యంగా ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ఎగుమతులు దిగుమతులు అన్ని మన దగ్గర నుంచే, మన మీద వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు లోపల ఉన్నాయి. ఇప్పుడు జరిగేది ఏంటంటే వీళ్ళకి రాజకీయ కోణం కాలే, మైనార్టీ వీళ్ళ మీద జరిగితే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎందుకు సపోర్ట్ చేయరని అందరూ సపోర్ట్ చేయరు. రాహుల్ గాంధీ గారి ఖర్గే కాంచి మొదలు పెడితే నాలాంటి చిన్న స్థాయి వరకు కూడా అందరూ స్పందించరు. వాళ్ళ మీద దాడులు జరగాలని మేము కోరుకుంటున్నామా? ఎవరన్నా కానివ్వండి, మానవత్వ విలువలు ఉండాలి. అది హిందువా ముస్లిమా, మనిషే కదా. ఎవరో ఒకడు 1% 2% వాళ్ళే ఈ లుల్లికి కారణమై ఉంటారు, కానీ మొత్తం కాదు కదా. అమెరికా డబ్బులు పంపించి ఎగేసి స్లీపర్ సెల్లను యాక్టివ్ చేసి వాళ్ళ కొరకు హసీనాను దేశం నుంచి బయటకు వచ్చేదని చెప్పింది. అయినా కూడా భారతదేశం రిజాల్వ్ చూడండి, హసీనాకు మన దగ్గర ఆశ్రయం ఇచ్చినాం. అదే ఇప్పుడు అమెరికా ఈమె వీసా లేదు, వాళ్ళకి సంబంధించిన ఇంగ్లాండ్ లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, ఎవరు కూడా ఆశ్రయం ఇయ్యలేదు. అదే భారతదేశంలో ఆశ్రయం ఇయ్యడమే మన మైనారిటీలకు మన దన్నుందని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఈ దేశంలో రాజకీయంగా చెప్తే ఇద్దరు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఒకటి ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా. ఈసారి వచ్చినట్టుంది కదా మీకు ఎల్ఓపి? ఈసారి ఎల్ఓపి వచ్చింది, ఎందుకంటే పోయినసారి 52 ఉండే కాబట్టి. ఈసారి పరిస్థితి వేరుంది. ఎందుకంటే మీరు ఈ 8 నెలల్లో దాదాపుగా 8 నిర్ణయాలు వెనుకకు తీసుకున్నారు. మొన్నటి కూడా లాటరల్ ఎంట్రీ మీద, అంతకుముందు 2018లో వాళ్ళు అమలు చేసిర్రు. దానికి ఏం చెప్తారంటే మేము సామాజిక న్యాయం, మోడీ మేము సామాజిక న్యాయం చేస్తామంటే 2018లో ఏ సామాజిక న్యాయం చేసినావు? ఇప్పుడు మేము గట్టిగా ఇది చేసే వరకు వెనుకకు తీసుకొని లే దీంట్లో కూడా రిజర్వేషన్ అమలు చేస్తామని. అంటే ఇవాళ ఇండియా బ్లాక్ రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరిగిపోయింది. మీరు వ్యూస్ కూడా చూడండి, ప్రధానమంత్రి గారికి వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారంలోకి రాబోతుంది. ఇక ఇంట్లో చూద్దాం ప్రజలు ఎలాంటి నిర్ణయాలతో ఉన్నారు, ఎవరికి ఓటేస్తున్నారు. రాష్ట్రంలో కూడా మరో టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. తర్వాత ఎందుకంటే నాకు తెలిసి ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ను బతకనిస్తుందని నేను అనుకోవట్లే. మేం కాదు బతకనియకపోవడం, మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈడ వీళ్ళు బేసు పెంచుకోవాలంటే మొన్న ఒక తప్పు చేసిండు, వీళ్ళకు లోపల మద్దతు చేసి బీజేపీకి 35% ఓట్లు వచ్చి, ఇది చాలా పెద్ద తప్పు. మెర్జింగ్ అంతా మీరు క్రియేట్ చేస్తున్నారేనా? బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని వీళ్ళు కాంగ్రెస్ మేము క్రియేట్ చేసేది కాదు సార్. వాస్తవంగా వాళ్ళకి ఏమైపోయిందంటే అసలు భూమి కదిలిపోయింది. అసలు పరిస్థితి ఒక్కసారిగా ఇలా పవర్ఫుల్ ఉన్నటువంటి పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ అన్ని కమిషన్లు వేసినాం, జైలు పోతామని అర్థమవుతుంది కదా. వీళ్ళకి ఎవరి అండ కావాలి? భారతీయ జనతా పార్టీ అండ. ఆడిపోతే వీళ్ళు ఏం చేస్తారు? మన ఎట్లా కలుస్తారా, మన ఎట్లా వస్తారా, ఇవే కదా మాట్లాడి. అంటే మెర్జింగ్ అనే దాంట్లో చర్చలు జరుగుతుండి ఉండవచ్చు 100%. కాకపోతే నేనైతే కేసీఆర్ ను నమ్మను. చర్చలు జరిగి కవితకు సహాయం చేసి వీళ్ళకు సహాయం చేసి అన్ని చేసినాక భారతీయ జనతా పార్టీని కూడా తంతాడు. 100 ఆయనకు తెలిసింది అదే. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏం చెప్పాడు, అమ్మా నువ్వు మాకు తెలంగాణ ఇట్లా ప్రకటించగానే నేను వచ్చి అలా చేయను, కాలు మొక్కిండు గడ్డం పట్టుకున్నాడు, ఆడికి రాగానే హైదరాబాద్కి వచ్చిండు, నేను సపరేట్ అన్నాడు. రేపు కేసీఆర్ అనే వ్యక్తి దొర, ఆయన వేరే కాదు. ఇక నన్ను బాగు చేస్తానికి ఏం చేయడు. ఆయనకున్న తెలివితేటలు అన్నీ ఆయన కుటుంబానికి ఉపయోగపడ్డాయి. లక్షల కోట్ల సంపాదన చేసిండు. ఇవాళ వాళ్ళకు జైలు పోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఆయన ఒకటే అనుకోడు, ఎటైనా పోతాం మొత్తం పోయి ఏమున్నది, కానీ ఆస్తులు కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. ఇది కాబట్టి వీరు కేసీఆర్ గారు మరోసారి
అధికారానికి వస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది కదా. ఓకే ఓకే నరసయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.